కేంద్ర ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు అందించే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్యపై కీలక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఇస్తున్న సబ్సిడీ సిలిండర్ల కోటాను ఏడాదికి 4కు పరిమితం చేస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించడం జరిగింది. అయితే 2016 మే నెలలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా తొలినాళ్లలో ఏడాదికి 12 సిలిండర్లపై సబ్సిడీ ఇవ్వగా గత ఏడాది దాన్ని 9కి తగ్గించి ఇప్పుడు తాజాగా ఆ సంఖ్యను 4కు కుదించారు. ఉజ్వల లబ్ధిదారుల సగటు వార్షిక వినియోగం దాదాపుగా 4 సిలిండర్లుగానే ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ మల్కనూజా వివరించడం జరిగింది. శుభ్రమైన వంట ఇంధనాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో మే 2022లో కేంద్రం ఒక్కో సిలిండర్ పై ₹200 సబ్సిడీని ప్రవేశపెట్టి అక్టోబర్ 2023లో ఆ మొత్తాన్ని ₹300కు పెంచడం జరిగింది. లబ్ధిదారులు సిలిండర్ కొనుగోలు చేసిన తర్వాత ఈ సబ్సిడీ మొత్తం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. అయితే ఇటీవల వంట గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ కోత విధించడం గమనార్హం. గత 3 నెలల్లో 2 సార్లు ధరలు పెరగడంతో ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర చూస్తే ₹942కు చేరింది. దీనికి ₹300 ప్రభుత్వ సబ్సిడీ తోడవడంతో ఉజ్వల లబ్ధిదారులు ప్రస్తుతం తమ చేతి నుంచి ₹642 చెల్లిస్తూ ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు విపరీతంగా పెరగటం వల్లే దేశంలో ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఎల్పీజీ ధరలు పెరిగాయని, దీనివల్ల ఒక్కో సిలిండర్ సరఫరాకు ప్రభుత్వానికి 1600కి పైగా ఖర్చవుతోందని ఖనూజా తెలిపారు. అంటే వినియోగదారుడికిచ్చే సబ్సిడీ కాకుండా ప్రభుత్వం ఒక్కో సిలిండర్ పై సుమారుగా ₹1000 అదనపు భారాన్ని భరిస్తోంది. ఈ ధరల పెరుగుదల వల్ల చమురు కంపెనీలు ఒక్కో ఎల్పీజీ సిలిండర్ పై సుమారుగా ₹700 వరకు నష్టపోతున్న సిచ్యువేషన్స్. కేవలం ఎల్పీజీ పైనే కాకుండా పెట్రోల్, డీజిల్ పై కూడా చమురు కంపెనీలు భారీగా నష్టాలను చవిచూస్తూ ఉన్నాయి. ప్రస్తుతం పెట్రోల్ పై లీటర్ కు ₹6, డీజిల్ పై లీటర్ కు 30 వరకు నష్టం వస్తోందని, దీనివల్ల కంపెనీలకు మొత్తంగా రోజుకు 600 నుంచి 700 కోట్ల మేర నష్టాలు వస్తున్నాయని అధికారులు ధరల పెంపునకు గల కారణాలనైతే వివరించడం జరిగింది. అయినప్పటికీ 2022 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎల్పీజీ సబ్సిడీల రూపంలోనే 52,000 కోట్లు అందించిందని, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లోనే వంట గ్యాస్ అత్యంత తక్కువ ధరకు లభిస్తోందని ఆయన స్పష్టం చేశారు.